ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. అలాగే ఈ హోలీ గాడ్ గాస్పల్ అను టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయమన్నాం కదా. అనేక మంది యొక్క మీ స్పందన కూడా తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అని యూట్యూబ్ ఛానల్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ కార్యక్రమాలు ఇంకా మీరు చూడవచ్చు. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా ఈ యొక్క కార్యక్రమాలు అప్లోడ్ చేయబడతాయి. అలాగే మరి ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ సహాయ సహకారాలు కూడా మరి అందించండి. మీ యొక్క విలువైన సూచనలు సలహాలు కూడా చెప్పాలని మేము కోరుతాం. మీ ప్రార్థన, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదన్నా ఉన్నట్లయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన వాక్యం బోధించేటప్పుడు ప్రజలకి అర్థం అవ్వాలని ఆయన ఉపమానాల రూపంలో ఆయన బోధించాడు. ఎక్కువ వాక్యం అనేది ఆయన ఎలా బోధించాడంటే ఉపమానాల ద్వారా ఆయన బోధించాడు. అంటే ఆకాశ పక్షిని చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, వాటిని పోషిస్తున్నాడు దేవుడు, మిమ్మల్నే పోషిస్తాడు. అంటే అలా మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకుండా బోధిస్తే మరి ప్రయోజనం అనేది లేదు. కనుక అర్థమయ్యేలాగా ఆయన బోధిస్తూ ఉండేవాడు. అంటే అర్థం చేసుకోవాలి. ఉపమానాల ద్వారా ఆయన చక్కని ఉపమానాల ద్వారా దేవుని వాక్యాన్ని ఆయన బోధించేవారు. ఆయన చక్కని మాటలు, చక్కని ఉపమానాల ద్వారా ఆయన అంటే పరలోక రాజ్యం మర్మములు మనకు అర్థం అవ్వాలని, దేవుని యొక్క ఆ మర్మములు మనం అర్థం చేసుకోవాలని ఆయన ఉపమానాల ద్వారా ఆయన బోధిస్తూ ఉండేవారు అన్నమాట. అలాగే ఈరోజు ఒక ఉపమానాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 నీటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. ఇక్కడ 100 గొర్రెల ఉపమానాన్ని ఆయన చెప్పినట్టుగా మనకే కనబడుతుంది. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి అంటే 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకున్నది వరకు దాన్ని వెతకడా. ఇక్కడ కాపరి యొక్క పని ఆయన చెప్తున్నాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, అది చిక్కడిపోయింది. అది ఎక్కడో చిక్కడిపోయింది, ఎక్కడికో మేతకి వెళ్ళింది, ఆ మందలో నుంచి వేరైపోయింది. దాన్ని కాపరి వెతుకుతాడు కదా. అంటే దేవుడు కూడా మనలను తప్పిపోయిన మనల్ని ఆయన వెతుకుతాడు, వెతకకుండా ఉండడు. మనం చాలామంది ఏంటంటే చాలామంది సేవకులు కూడా ఎవరైనా ప్రార్థన వచ్చి మానేసిన విశ్వాసులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పాస్టర్లు కూడా అడుగుతారు. వెతకడం అంటే అంతే, ఎందుకు రావట్లేదమ్మా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి అంటే మీరు అనారోగ్యం వల్ల రావట్లేదా, లేకపోతే దేనికోసం మీరు ప్రార్థన మానేశారు అని అడుగుతారు. అంటే ఒక అనారోగ్యం వస్తే వారు రాలేదు. ఇప్పుడు రోజు ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చే ఒక వ్యక్తి రాకపోతే కనుక ఆ వారం ఆ కాపరి ఆ గురి గురించి, ఆ వ్యక్తి గురించి విచారణ చేస్తాడు. ఎందుకు రాలేదు, ఏదైనా అనారోగ్యంగా ఉండి రాలేదా,
లేదా ఏదన్నా సడన్గా ఏదన్నా పని తగిలిందా ఏంటి అని ఒక విచారణ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ అలాగా విచారణ చేయని కాపరి ఉన్నాడనుకోండి, అతడు సరైన కాపరే కాదు. ఒక వ్యక్తి ప్రార్థనకి ఎందుకు రాలేదు, ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి ఏంటి, అవసరం ఏంటి, ఏ సమస్య వల్ల రాలేదు, ఏ సమస్య వల్ల రాలేదు, ఆయనకు వచ్చిన సమస్య ఏంటి అని వెళ్ళి, ఒకవేళ అది ఏదైనా చిక్కడిపోయి ఉంటే ఆ చిక్కుల్లో నుంచి ఆ కాపరి గొర్రెని బయటికి ఎలా తీస్తాడో అలాగే కాపరి కూడా వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఆయన ఉపమానం భావం అనేది మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ చాలా గొప్ప భావాన్ని ఆయన తెలియజేశాడు. ఇంకా 99 ఉంది. ఇప్పుడు ఎవడు విచారణ చేయడంటే కటికివాడు, జీతగాడి విచారణ చేయడు. అలాగే సంఘం పట్ల ప్రేమ ఉన్న కాపరి విచారణ చేస్తాడు, ఎందుకు రావట్లేదు ప్రార్థనకి అని విచారణ చేసుకుంటాడు. నాకు ఇంకా చాలా ఉన్నాయిలే, ఇంకా చాలామంది విశ్వాసులు ఉన్నారులే అని అనుకుంటారు చాలామంది. అది కరెక్ట్ కాదు. కారణం ఏంటి అన్నది వెతకాలి. ఇక్కడ అంటున్నాడైనా 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు అతడు అడవిలోనికి వెళ్ళడా, ఏ దారి గుండా నడిపించుకొచ్చాని ఆయన అరుస్తూ వెళ్తాడనమాట. గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళకి ఒక అరుపుతా వెళ్తున్నప్పుడు ఆ చిక్కడిపోయిన గొర్రె కూడా అరుస్తూ ఉంటుంది. చూడండి, గొర్రెకి ఏమి ఇవ్వలేదంటే దేవుడు ఇటువంటి బలమైన కొమ్ములు కానీ లేకపోతే బలమైన దంతాల పళ్ళు కానీ అలాంటివి ఇవ్వలేదు. గొర్రె ఎప్పుడు సాధుజీవే. గొర్రెని ఎప్పుడు మనుషుడు సాధు చేయడు. హేబేలు గొర్రెలు కాపరి. ఫస్ట్ నుంచి కూడా మనుష్యుడి మీద ఆధారపడిన జీవి అది గొర్రె. గొర్రెల కాపరి. ప్రారంభం నుంచి కూడా గొర్రె మనుషుడి మీద ఆధారపడి జీవించింది, అంటే కాపరి మీద ఆధారపడి అందుకనే యేసు ప్రభువారు విశ్వాసులని నా గొర్రెలు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రె అంటే ఏంటంటే సాధు స్వభావం కొరకు వాడబడింది తప్ప చాలామంది గొర్రెలు అని అలకోలం చేస్తారు. అదేంటంటే కాపరిని పిలుస్తుంది గొర్రె. ఎవరిని పిలుస్తుందండి? కాపరిని పిలుస్తుంది. కాపరి వచ్చాడు అనుకోండి, దానికి ఎంత ధైర్యం. అలాగే మన కాపరి ఉన్నాడు. మన కాపరి భూమి ఆకాశములను ఆయన సృజించిన దేవుడు మన కాపరి. మన కాపరి అంటే సామాన్యమైన వంటి వాడు కాదు. భూమి ఆకాశములను తన వాక్కుతో కలగజేశాడు. ఈ సూర్యంలో కనపడుతున్నటువంటి సముద్రమును, ఆకాశమును, భూమిని ఇదంతా కూడా తన వాక్కుతో కలగజేశాడు. అటువంటి కాపరి ఉన్నాడు మనకి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. కాబట్టి మనల్ని గొర్రె అంటున్నారని, మనం చులకనగా చూస్తున్నారని మనమేమీ బాధపడిన అవసరం లేదు. అంటే సాధు స్వభావానికి గుర్తుగా అది ప్రతీకారం చేయలేదు. ఇప్పుడు చూడండి, ఒక నిజమైన క్రైస్తవుణ్ణి కొడితే అతడు తిరిగి కొట్టడు, అతన్ని దూషిస్తే అతడు తిరిగి దూషించడు, అతడికి అపకారం చేస్తే అతడు అపకారము చేయడు. ఎందుకంటే అతడు క్రీస్తుని, ఇప్పుడు యేసు ప్రభువారు చూడండి, యేసు ప్రభువారిని ఉమ్ము వేస్తే ఆయన మరలా బదులేమీ మాట్లాడలేదు. గెడ్డము పెరిగి వేశారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టి నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించమని కొట్టారు. ఆయన బదులు మాట్లాడలేదు. మన మాదిరి ఆయన. మనం ఎందుకని క్రైస్తవులమై ఉండి కూడా ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది ఉన్న క్రైస్తవ మతమే, క్రైస్తవులే. అయినా క్రైస్తవులు మాత్రం సాధు జీవులు. క్రైస్తవుడు ఎవ్వడికి అపకారం చేయడు. క్రైస్తవుడు ఎవ్వడు అసూయ, చెడిపోవాలి, నరహత్య చేయాలి. క్రైస్తవుడు అంటే తన పొరుగువారిని ప్రేమిస్తాడు, ఇతరులకు సహాయము
చేస్తాడు. అటువంటి చూడండి, క్రైస్తవ మిషనరీలు కూడా ఎంతోమందికి సహాయము చేశారు. కుష్టి వ్యాధిగ్రస్తుల చేతులు కడిగి కట్లు కట్టారు, చదువు నేర్పించారు. అంటే క్రైస్తవులు అంటే అలాంటి వారు అన్నమాట. శాంతి కాముకులు అంటారు చాలామంది. కాబట్టి ఈ క్రైస్తవులకి అంత సాధు స్వభావం ఎలా వచ్చిందంటే ఆ నమ్మిన దేవుణ్ణి బట్టి. ఆయన సాధు జీవి, ఆయనని బట్టి. ఇప్పుడు చూడండి, రే మీ నాన్న ఎలాంటి వాడురా అంటే నువ్వు మీ నాన్న బట్టే నువ్వు ఎలా నీతిగా ఉన్నావురా అంటారు చాలాసార్లు. అంటే తండ్రిని బట్టే పిల్లలు. ఇప్పుడు చూడండి, కొబ్బరి చెట్టు ఉందనుకోండి కొబ్బరికాయలే కాస్తాయి, తాడి చెట్టు ఉందనుకోండి తాడికాయలే కాస్తాయి, మామిడి చెట్టు ఉందనుకో మామిడికాయలే కాస్తాయి. ఆ చెట్టు ఆ ప్రొడ్యూస్ చేస్తుంది వాటి యొక్క ప్రొడక్ట్స్. అలాగే మనం ఆయన పిల్లలం. అందుకనే యేసయ్య అంటాడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. ఇప్పుడు ఆయన ద్రాక్షావళి అయినప్పుడు తీగలు మనమైనప్పుడు ఫలం ఎలా ఉంటాయంటే ఫలం, మంచి ఫలాలు వస్తాయి. ఎలాంటి ఫలాలు వస్తుంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఆత్మఫలం ఉంది కదండి, అది వస్తుంది. అంటే దేవుణ్ణి మనము నమ్మినప్పుడు మన జీవితాల్లోకి ఏమొస్తుందంటే సాధు స్వభావం వస్తుంది. చాలామంది దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఆ సాధు స్వభావం అనేది రాకపోతే కనుక మరి అతను నిజంగా దేవుణ్ణి నమ్మాడా నమ్మలేదా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. దేవుణ్ణి నమ్మాడా నమ్మలేదా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. ఎవరికాళ్ళు. అందుకనే ఎవరికి వాళ్ళే మనం కలిగిన విశ్వాసము నిజమైనదా కాదా, లేకపోతే మనం కలిగిన విశ్వాసము ఎలాంటిది అన్నది మనమే నిర్ణయము మనకే అర్థమవుతుంది. మనం ఏది నమ్మాం, ఎలాగో జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనకే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అన్నాడు, గొర్రె తప్పిపోయినప్పుడు అది ఏం చేస్తుంది? అరుస్తుంది. ఎవరి కోసం అంటే కాపరి కోసం. కాపరి కూడా అరుస్తూ వెళ్తాడు, గొర్రె అరుస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ ఎక్కడ ఉన్నారు ఏంటన్నది తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు భుజముపై వేసుకుని, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజము మీద వేసుకుని దొరికినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కాపరికి సంతోషం. దేవునికి కూడా మనం దొరికినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం. మనం ఆయనకి దొరికినప్పుడు ఆయన ఎంతో సంతోషించే దేవుడు. నిజంగానండి, దేవుణ్ణి మనం హృదయపూర్తిగా నమ్ముకొని ఆయన ఆజ్ఞలలో నడవడానికి మనం ఇష్టపడితే దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడట. తిట్టడం, హే ఇలా చేసావు అలా చేసావని ఆయన ఏమనుకోడు. ఆ కాపరి తన ఆ భుజము మీద వేసుకుని నాతో సంతోషించి ఈ తప్పిపోయిన గొర్రె దొరికినది అంటే చూడండి, ఎంతో సంతోషంతో ఆ యొక్క కాపరి ఆ గొర్రెనే తీసుకొస్తాడు. అందరికీ చెప్తున్నాడంట, ఇదిగో తప్పిపోయిన నాకు గొర్రె దొరికింది, నాతో పాటు మీరు సంతోషింది. ఇది అడవి మృగాల పాలు అవ్వలేదు, ఇది నాకు దొరికింది అని ఆయన ఎంతో సంతోషంతో అక్కడ చెప్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనము ప్రభువులోనికి మనం రక్షణ పొంది మనం వస్తే కనుక దేవుడు కూడా మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డ నన్ను నమ్ముకుంది, నా ఆజ్ఞలలో నడుస్తుంది, నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం, నేనంటే ఎంతో ఆసక్తి నా బిడ్డకి అని ఎంతో సంతోషిస్తాడండి దేవుడు. అంటే దేవుని యొక్క ఆ మనస్సు అనేది చాలా సున్నితమైనది. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ మనము వర్ణించలేము. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన ప్రేమ.
ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డ చెడిపోవాలని ఎవరైనా కోరుకుంటారండి? బిడ్డ ఎంత చెడ్డవాడైనా తల్లి తండ్రి కూడా ఏం కోరుకుంటారంటే ఆ బిడ్డ మార్పు చెందాలి, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలు బాగోవాలనే కోరుకుంటారు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన ప్రేమ, వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమ దేవునిది. దేవుడు అంటేనే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడూ కూడా మనకు సహాయం చేయాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడ తప్పిపోయావు, నువ్వు ఎలా తప్పిపోయావు? ఈ లోక ఆశలు పడి, ఈ లోక వ్యసనాల గుండా చాలామంది తప్పిపోతారు. సినిమాలకు వెళ్ళిపోతారు. సినిమాలకు వెళ్ళిపోయి సినిమా హీరోనే రోల్ మోడల్గా తీసుకుంటారు. సినిమాలో ఫైట్లు చేసినట్టుగా ఇలా చేస్తారు, లేదా సినిమాలో బండి నడిపినట్టు నడుపుతారు. ఆ సినిమాల్లో వాళ్ళు అనేక జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు నడుపుతారు, వాళ్ళు అదే చేస్తారు. అక్కడ నడిపినట్టు ఇక్కడ నడిపితే రోడ్డు మధ్యంగా ఎవరైనా అడ్డొచ్చారు అనుకోండి, ఏమవుతుంది? ఈ అబ్బాయి చనిపోతాడు, గుద్దే వాళ్ళు కూడా చనిపోతారు, లేకపోతే తీవ్రమైన గాయాలు అవుతాయి. ఇవన్నీ గమనించుకోవాలి. సినిమా హీరోలుగా మోడల్గా తీసుకోవడం, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్ని మోడల్గా తీసుకుని తప్పిపోతారు. కొంతమంది డ్రగ్స్కి బానిస అయిపోతారు, కొంతమందికి బ్రాందీకి బానిస అయిపోతారు, కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి జోదానికి, పేకాటలకే, వాటికి బానిస అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోయాము అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి సెల్ ఫోన్కి బానిస అయిపోయి, ఇప్పుడు సెల్ ఫోన్కి ఎక్కువ బానిస అయిపోయారంట ప్రజలు. సోషల్ మీడియాకి ఎక్కువ బానిసలు అయిపోరు. ఏదో రీల్స్ ఇలా చూస్తాం ఎంతసేపు. చదువు అనేది కూడా మనం సరైన రీతిలో చదువుకుంటే, కష్టపడితే ఫలితాలు వచ్చేదానికి మంచి ఫలితాలు కనపడతాయి. ఈ సరిగ్గా కాలేజీకి వెళ్ళకుండా, సరిగ్గా స్కూల్కి వెళ్ళకుండా, సరిగ్గా చదువుకోకుండా మాకు మంచి ఫలితాలు వచ్చేయాలండి, 90% వచ్చేయాలి, 95% వచ్చేయాలి, 99% వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చదివితే వస్తాయి. చదవకుండా ఎలా వస్తాయి? రావు. కాబట్టి చదవలసిన టైంలో చదవకుండా ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం మాకు రాలేదు, మేము ఫెయిల్ అయిపోతామేమో, మాకు అలాగా ఎలాగా, లేకపోతే అలా సరిగ్గా పేపర్ దుద్దలేదు, అలాంటి మాటలు మాట్లాడతారు చాలామంది. ఎంతసేపు ఈ లోక సెల్ ఫోన్లకి బానిసాయి, ఫ్రెండ్షిప్కి బానిసాయి. చాలామందికి ఫ్రెండ్సే కావాలి, చాలామందికి ఫ్రెండ్స్తో తిరగడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఈ రోజుల్లో ఎవరి భవిష్యత్తు వాళ్ళదేనండి. ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళదే. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయాన్ని దేవుని పాదాల దగ్గర వాక్యం చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటము, చదువుకోవడము, అది ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చిక్కడిపోయినటువంటి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఈ పాపలోకాన్ని చిక్కిడిపోయింది, పాపలోకం దాస్యంలోకి వెళ్ళిపోయింది. పాపం అనేది మానవులందరినీ బంధించి వేసింది. పాపం ద్వారా మరణం వచ్చింది, మరణ భయం వచ్చింది ప్రతి ఒక్కడికి. ఈ పాపం నుంచి విడిపించడానికి దేవుడే శరీరాన్ని ధరించి ఈ భూమి మీదగా వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుగా. ఆయన మానవులందరినీ విడిపించాడు. పాపము యొక్క బలం, మరణాన్ని ముళ్ళు విరిచాడు, మరణము నుండి తిరిగి లేచాడు ఆయన. అందుకనే ఇప్పుడు మరణం అంటే క్రైస్తవుడికి భయం లేదు. నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడ్డా. మరణిస్తే ఏమవుద్ది? పరలోకం వెళ్తాం. పరలోకం అంటే ఎంత గొప్పది! యుగయుగాలు ఆయనతోటి ఆకలి లేని, దాహము లేని, ఆ ముత్యాలతో కట్టబడుతున్న, బంగారు వీధులతో కట్టబడుతున్నటువంటి గొప్ప ప్రశాంతమైనటువంటి నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి. క్రైస్తవుడికి భయము ఉండదు. మరణం అంటే భయం ఉండదు. మరణం అంటే దేవునితో ఉండబోతున్నాం అనుకుంటాడు క్రైస్తవుడు. కాబట్టి మరణం అంటే క్రైస్తవుడికి భయం లేకుండా చేశాడు యేసుప్రభు వచ్చి. మరణం అంటే భయము ఉండదు. నిజ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదండి. మరణానికి భయపడడం అవసరం లేదు. భయపడాలి. పాపము చేయాలంటే భయపడాలి. పాపము చేయమంటే భయపడాలి. జాన్ వెస్లీ అనే భక్తుడు ఇలాగ ప్రార్థన చేశాడంటే, పాపానికి భయపడి దేవుణ్ణి తప్ప ఏమీ ఆశించని ఒక 100 మందిని నాకు ఇస్తే
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడున్న జనాలందరినీ కూడా నీ దగ్గరికి తీసుకొస్తారని ప్రార్థన చేసేటట్ట. దేనికి భయపడాలంట? పాపం చేయడానికి. పాపం అంటే భయపడాలి, పాపం చేయడానికే భయపడాలి. ఏ మనుషుడైనా సరే పాపం చేయడానికి భయపడాలి. నిజంగా పాపం చేసే మనిషి దేవునికి భయపడతలేను. దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, ఆ ఉగ్రతను నేను తట్టుకోగలనా? పాపం చేసేవాడి మీదకి ఏమవుతుందంటే దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతని తట్టుకునేలాగా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేస్తారు చాలామంది. పాపం చేయడానికి భయపడాలి. అయ్యో ఇలాగ ఈ పాపం చేస్తే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, నేను ఇతరులకి నేను హాని చేస్తే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, ఇతరులకు నేను అన్యాయం చేస్తే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, ఇలాంటి చెడు నడక నేను నడిస్తే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది. ఆ దేవుని ఉగ్రత నా మీదకి వస్తుందని భయపడాలి ఏ మనిషి అయినా. ఇతరులకి మనం భయపడిన అవసరం లేదు, మనుషులు ఎవరికీ భయపడిన అవసరం లేదు, కానీ దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి మనం ఏ విషయంలో బందీలు అయిపోయామో ఆ విషయాల నుంచి మనల్ని విడిపించడానికి దేవాతి దేవుడే ఈ భూమి మీదకే వచ్చాడు. వచ్చి మనల్ని విడిపించాడు. మనల్ని విడిపించి మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, ఆ గొర్రె దొరికినప్పుడు అంట భుజం మీద వేసుకుని సంతోషించి ఆనందించండి అని చెప్తూ అక్కడ అంటున్నాడు, ఆ ఉపమానం ముగింపులో చెప్తున్నాడు, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలదు. పరలోకమందు ఎక్కువ సంతోషం ఏంటంటే మారు మనస్సు పొందు. మారు మనస్సు అంటే ఏంటి తెలుసా? మన మనస్సు మారాలి, పాపినని గ్రహించాలి, పాపినని గ్రహించు. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఎక్కువ సంతోషం ఏంటంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే. చూడండి, కొత్త నిబంధనలో ఆ యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఒక్క శిష్యుడే, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపోమ్ము అని ప్రార్థన చేశాడు. ఎవరండి ఆయన? పేతురు గారు. పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు మీ దోణి లోతుకు నడిపించి వల వేయండి అన్న తర్వాత వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడినాడు. ఆ వల ఇలా పైకి లేపినప్పుడు అప్పుడు పేతురు గారు ఆ యొక్క చేపలనన్నీ చూసి వెంటనే మోకాళ్ళుని యేసయ్య దగ్గర అంటాడు, పేతురు అయ్యా నేను పాపిని అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు అంటారు, నీవు ఈ కానించి మనుషులు పట్టు జాలరివై ఉండు అంటాడు. నువ్వు పాపినని గ్రహించావా? నీకు రక్షకుడు కావాలి అని గ్రహించావా? అయితే రక్షకుడు వచ్చాడు. అందుకనే భయపడకుడి, ప్రజలందరికీ కలిగిపో మహాస్వార్త మానవ మీకు తెలియజేయుచున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ప్రభు అయిన క్రీస్తు రక్షకుడండి. మన రక్షకుడైనా మనం రక్షించడానికి వచ్చాడైన. నువ్వు పాపినని ఒప్పుకుంటే నీకు దేవుడు మేలు చేస్తాడు, నువ్వు రక్షింపబడతావు. ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎంతో ఆనందం ఉందంటండి. డబ్బును బట్టి ఆనందం లేదు, లేదా దేన్ని బట్టి. ఈ భూలోకంలో ధనం అనేది అవసరమే, ధనం అక్కర్లేదని నేను చెప్పను. దేనికైనా ధనం కావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయాలన్నా ధనం కావాలి. కానీ ధనము కంటే, అన్నిటికంటే పరలోకం ఎంతో గొప్పది. అందుకని పరలోకంలో ధనము కూర్చుకునుడి అంటాడు. కాబట్టి ఒక్క మారు మనసు విషయం పొందు పాపి విషయం పరలోకం అని ఎంతో సంతోషం అంట. అక్కడ ఎంతో సంతోషం అంట. నిన్ను బట్టి పరలోకంలో సంతోషం ఉందా? నువ్వు ఇలా గమనించుకోవాలి. పరలోకంలో నిన్ను బట్టి సంతోషం ఉందా? పరలోకంలో నిన్ను బట్టి ఆనందం ఉందా? నువ్వు నిజంగా రక్షింపబడ్డావా? ఆలోచించుకోవాలి. ఈ ఉపమానం అదే తెలియబడుతుంది. మనం పరలోకంలో మనల్ని బట్టి సంతోషం ఆనందం ఉందా? నిజంగా దేవుడు మనలను విడిపించి విడుదల చేసినందుకు ఆయనకి సంతోషం ఆనందాలు మనము కలగజేస్తున్నామా? మనం అంట అక్కడ నిలబడతామంట. అక్కడ దేవుడు అంటాడంట మనల్ని చూసి, బలా మంచి దాసుడా లేకపోతే మంచి దాసురాలా అని పిలుస్తాడట.
చక్కగా జీవించారు మీరు. నేను నా ఆజ్ఞలు మీరు గైకొంటూ మీరు చక్కగా నడిచారు మీరు అని అప్పుడు బలా అని మంచి దాసుడా అని చెప్పి మనకి ఎన్నో గిఫ్ట్స్ ఆయన ఇస్తాడంట. అంటే మనం సరైన మార్గంలో పరిగెత్తాలి. అంటే మనం పరుగెత్తే పరుగు పందు మనం గురిలో. అందుకనే ఇప్పుడు మన లైన్లో మనం పరిగెత్తాలి. అటు ఇటు పరిగెత్తితే ఫస్ట్ వచ్చేసినా కానీ కుదరదు. నీ లైన్లో నువ్వు పరిగెత్తాలి. ఇతరులకు అడ్డుగాను ఆటంకంగాను పరిగెత్తకూడదు. అందుకే వాక్యానుసారమైన పరుగు పందు మనం పరిగెత్తాలి. మన పరుగు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం కాదు. కాబట్టి దేవుని యొక్క పిల్లారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని రక్షించినందుకు కానీ పరలోకంలో నుంచి ఆయన మనల్ని చూసేటప్పటికీ మనము ఎంతో ఆనందంగా సంతోషంగా ఎప్పుడూ కనపడుతూ ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. ఈ భూలోక అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది కూడా ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేస్తున్నామంటే బ్యాంకు వాళ్ళు బతకడం కోసం కాదు, నీ కోసం నువ్వు వేసుకుంటున్నావు. అలాగే దేవునికి కానుకలు అనేది మనము ఇవ్వాలి. కానుకల గురించి చెప్తే మళ్ళీ కానుకల గురించి చెప్పారు అని అంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దశమ భాగం యెహోవా యొక్క సొమ్ము. అది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాక్యాలు ఇప్పి పట్టజాలని విస్తార దీవెనలు కుమ్మరిస్తాడని మలాఖీలో ఉంది. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మనకి దీవెన ఆశీర్వాదం అన్నీ కూడా కలుగుతాయి. మరి నాకు ఆశీర్వాదం రావట్లేదండి అంటే మనం చేయవలసింది కరెక్ట్గా చేయట్లేదు. ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేయాలనుకో, నా నెంబర్ కరెక్ట్గా డైల్ చేయాలి. అప్పుడు నాకు కాల్ అనేది వస్తుంది. అలాగే ఆశీర్వాదాల కోసం మనం వెంపర్లాడవలసిన అవసరం లేదు. ఆశీర్వాదం వచ్చేలాగా మనం జీవిస్తే ఆశీర్వాదం అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరలోకంలో మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమంది ఎక్కువ సంతోషం. అలాగే మనల్ని బట్టి సంతోషం ఉండాలి. పరలోకంలో మనల్ని బట్టి అక్కడ వేదన మనకు బట్టి దేవుడు ఈయన ఎందుకు రక్షించాడరా అన్నట్లుగా ఉండకూడదు. మనల్ని బట్టి మనల్ని సంతోషపరిచే జీవితాలు మనకే ఉండేలాగా మనం బ్రతుకుదాం. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు, ఆయనే పుట్టించాడు, ఆయనే పోషించాడు, ఆయనే నడిపించాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను నాయన. వాక్యమైన బిడ్డలను దీవించి నాయన ఆశీర్వదించి, ఎవరైనా ఏ విషయంలో తప్పిపోయి ఉంటే వారు రక్షింపబడడానికి సహాయం దయచేయమని, వారి విషయమే పరలోకంలో సంతోషం ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.